నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. అజీర్ణం ఆధునిక ఆయుర్వేద చికిత్స. శ్రీ గురు ఆయుర్వేద ఫార్మా, శ్రీ గురు ఐ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్, విశాఖపట్నం. డాక్టర్ ఉపేందర్ ఎంఎస్ ఆయుర్వేద స్పెషలిస్ట్. కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ ఆయుర్వేద మెడికల్ కాలేజీ నుండి ఆనరెక్టల్ సర్జరీలో ఎంఎస్ చదివి అనేక వ్యాధులకు సర్జరీలు చేసి ఈ రంగంలో మంచి అనుభవం ఉన్న ఆయుర్వేదిక్ సర్జన్ డాక్టర్ ఉపేందర్ మనతో ఉన్నారు. అజీర్ణం అనేది అతి సాధారణమైన సమస్య. దీని బారిన పడకుండా ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. దీని గురించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే ఉపేందర్ గారు. నమస్తే. అజీర్ణం అనేది సాధారణంగా వింటూనే ఉంటాము, ప్రతి ఒక్కరిలో వచ్చేది ఏదో ఒక టైంలో. సో అజీర్ణ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్పండి. ముందు అజీర్ణం అంటే మనకి ఏదైతే జీర్ణ రసాలు ఉత్పత్తి కాకుండా ఆహారం ఎక్కువసేపు కడుపులో అలా ఉండిపోతుందో దానివల్ల ఏమవుతుంది అంటే అది త్వరగా అనేది గ్యాస్ ఫామ్ చేస్తూ ఉంటుంది. దానితో పాటు ఏంటి అంటే కొద్దిగా కడుపు ఉబ్బరంలాగా ఉండిపోయి జీర్ణ రసాలు ఉత్పత్తి కానంతసేపు కూడా ఆహారం అలాగే డైజెషన్ కాకుండా ఉండిపోతుంది. దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎక్కువ మంది మనకు చూపించేది కడుపు ఉబ్బరము, కడుపులో కానీ ఛాతిలో కానీ మంట, కొద్దిగా ఒళ్ళు బిగిసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా నోటి నుంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి, పుల్ల పుల్లగా ఊమి వేయాలనిపిస్తుంది, ఆకలి ఎక్కువగా మందగిస్తూ ఉంటుంది, ఎక్కువగా తేన్పులు వస్తూ ఉంటాయి. తేన్పులతో పాటు ఆహారము ఏదైతే తిన్నామో అదే దానికి సంబంధించి ఎక్కువగా అదే రకమైన ఏ రకమైన ఆహారం తిన్నామో అలాంటి తేన్పులే వస్తూ ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుంది అంటే చాలామందికి వాంతులయ్యే లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అజీర్తిలో మనం గుర్తించే ముఖ్యమైన లక్షణాలు. ఓకే, అంటే అజీర్తే ఇది అని ఏ విధంగా గుర్తించాలి అంటే లక్షణాల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లక్షణాలు అంటే ముఖ్యంగా కనిపించే లక్షణాలు మనం ఏదైతే తిన్నామో అదే రకమైన పుల్లటి తేన్పులు, ఎక్కువగా లాలాజలం ఉడడం, నోట్లో ఆకలి అనిపించడం, ఎక్కువగా తినాలనిపించడము, తిన్న వెంటనే అలాగే కడుపులో మనకు డైజెషన్ అవ్వకుండా ఉండిపోవడము, ఇవన్నీ కూడా ఏంటి అంటే అజీర్తిలో మొదటి లక్షణాలు. రెండవ లక్షణాలు ఏంటి అంటే ఎక్కువసేపు కడుపులో అలాగే ఉండిపోవడం వల్ల ఆహార పదార్థాలు ఛాతీలో బరువుగా ఉంటుంది, ఆకలి వేయకుండా ఉంటుంది, మంటలాగా వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అజీర్తిలో ముఖ్యమైన లక్షణాలు. కొంతమంది జంక్ ఫుడ్ తింటూ ఉంటారు, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు. సో ఇలా ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ తిన్న వాళ్ళలో కూడా అజీర్తి వస్తూ ఉంటుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే జంక్ ఫుడ్స్లో కానీ వాళ్ళు ఎక్కువగా వాడేది మైదా పదార్థాలు వాడుతూ ఉంటారు, ఈస్ట్ కలుపుతూ ఉంటారు. ఈస్ట్ వల్ల ఏంటి అంటే మనకు తొందరగా ఆహార పదార్థాలు అరిగే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకొకటి జంక్ ఫుడ్స్ అనే కాదు, జంక్ ఫుడ్స్ తిన్న వాళ్ళు వెంటనే చేసే పని ఏంటి అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఏంటి అంటే దాంట్లో కలిసిన కార్బోనేట్ గ్యాస్ ఏదైతే ఉందో అది కూడా మనకు ఆకలిని చాలా తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జంక్ ఫుడ్స్లో చేసే ఇంకొక చిన్న తప్పు ఏంటి అంటే దాన్ని మళ్ళీ వేడి చేస్తూ ఉంటారు. ఒకసారి తయారు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వేడి చేయడం వల్ల ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న ఈస్ట్ ఏదైతే ఉంటుందో కొద్దిగా యాక్టివ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మనకు అజీర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఇది గుర్తించాలి అంటే ఏదైనా పరీక్షలు చేయించుకోవాలంటారా లేదా సెల్ఫ్గా గుర్తించవచ్చు అంటారా? ముఖ్యంగా ఎక్కువగా అజీర్తి ఉన్న వాళ్ళకు ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది, ఎక్కువగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు తేన్పులు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు నోట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. బట్ సెకండ్ స్టేజ్లో క్రానిక్గా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎండోస్కోప్ చేస్తారు. ఎండోస్కోప్ తర్వాత స్టూల్స్ ఎగ్జామినేషన్ కూడా చేయించుకోవచ్చు. స్టూల్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంత మోతాదులో మనకు ఫుడ్ అనేది డైజెషన్ అవుతుందనేది ఈజీగా తెలుస్తూ ఉంటుంది. ఎండోస్కోప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే లోపల ఏదైనా మనకు ఇన్ఫ్లమేషన్ కండిషన్ కానీ అరుగుదలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే కానీ ఎండోస్కోప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, కొంతమంది హోమ్ ఫుడ్ కాకుండా హోటల్స్లో ఎక్కువ తింటూ ఉంటారు, అందువల్ల అజీర్తి అనేది ఎక్కువగా వస్తుందంటారా లేదంటే ఇంకేదైనా రీజన్స్ వల్ల కూడా అజీర్తి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? లేదు, హోటల్ ఫుడ్స్ అనేది ఇంట్లో కాకుండా
హోమ్ ఫుడ్ కాకుండా బయట తినే వాళ్ళకి ముఖ్యంగా సమస్య ఏంటి అంటే అందులో వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆయిల్ కానీ మసాలాలు కానీ మిగతా వాళ్ళు వాడే వెజిటేబుల్స్ కానీ కొన్ని కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ కూడా వాడుతూ ఉంటారు. ఎక్కువగా ఆయిల్స్ ఏంటి అంటే వాళ్ళు రీహీట్ చేసి చాలాసార్లు వాడిన ఆయిల్సే వాడుతూ ఉంటారు. మసాలాలలో కూడా రుచిగా ఎక్కువ ఉండాలి కాబట్టి ఎక్కువ రుచిగా ఉండడానికి మసాలాలు ఎక్కువ వాడడం వల్ల ఇవి కూడా ఏంటి అంటే జీర్ణరసాల ఉత్పత్తిని తగ్గించే ముఖ్యమైన కారణాలు. రెండో విషయం ఏంటి అంటే అవి చాలాసేపు నిల్వ ఉంటాయి, మళ్ళీ మనకు సర్వ్ చేసే ముందు వేడి చేసి ఇస్తారు కాబట్టి దానివల్ల కూడా ఎక్కువగా అజీర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే వెజిటేబుల్స్ తినే వాళ్ళకి తక్కువగా అజీర్తి సమస్య ఉంటుంది, తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. నాన్ వెజ్ తినే వాళ్ళలో అజీర్తి సమస్య ఎక్కువగా ఉంటుంది అని అంటుంటారు. ఇది నిజమేనా? లేదు, అలా చెప్పడానికి ఏం లేదు. ఆహార నియమాలు అనేవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆహారపు అలవాట్లో నాన్ వెజ్ తినడం అనేది సర్వసాధారణం. కొంతమందిలో ఏంటి అంటే వాళ్ళ వాతావరణ పరిస్థితులు, వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ తింటూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఏ ఫుడ్ అయితే మనకు తీసుకున్నప్పుడు డైజెస్ట్ అవ్వకుండా ఎక్కువసేపు ఉంటుందో అలాంటి ఫుడ్స్ అనేవి ఫస్ట్ మనం అవాయిడ్ చేయాలి. దీంట్లో వెజ్ నాన్ వెజ్ అనేది ఏం లేదు. వెజిటేరియన్లో కూడా బాగా ఉడికించి బాగా నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకున్నప్పుడు సులువుగా డైజెషన్ అయిపోతుంది, సులువుగా అరుగుతుంది. దానివల్ల వచ్చే దుష్ఫలితాలు ఏమి ఉండవు. నాన్ వెజ్లో ఎక్కువగా ఎందుకు చెప్తారు నాన్ వెజ్ తిన్నప్పుడే మాకు ఈ అజీర్ణ సమస్య ఎందుకు అంటుంది అంటే వాళ్ళు దాన్ని సరిగా ఉడికించినప్పుడు, దాన్ని సరిగా వండనప్పుడు, నిల్వ ఉన్న మాంసం ఏదైనా తీసుకున్నప్పుడు అలాంటి వాటిలో నుంచి కొన్ని రకాల విషపూరిత పదార్థాలు మనకు విడుదలవుతాయి. వాటి వల్ల కొద్దిగా అజీర్తి చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉండవు. అండ్ మీరు అన్నట్టు ఉడకని పదార్థాలు తినటం వల్ల ప్రాబ్లం ఏంటి, ఎలా ఉంటుంది తింటే? ఉడకని పదార్థాల వల్ల ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఎక్కువగా చాలామందిలో మేము చూసేది, మాకు చెప్పే కంప్లైంట్స్ ఏంటి అంటే కొన్ని పదార్థాలు తిన్నప్పుడు ఎక్కువగా తేన్పులు వస్తున్నాయండి, కడుపు ఉబ్బరంగా ఉంటుంది అంటారు. వాటిలో ఏంటి అంటే దుంప పదార్థాలు కానీ మనకు నీటి శాతం తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటి అంటే చాలామందికి దుంప పదార్థాలు ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. కొన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసుకొని ఉంటారు, అందులో నీటి శాతం తక్కువగా ఉండే పదార్థాలు అవి ఉడకనప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో నుంచి కొన్ని రకాలుగా ఏదైతే ఉడకదో వాటర్ అనేది అబ్జర్ప్షన్ కాదో ఫుడ్లోకి, అది డైజెషన్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే అది తిన్న తర్వాత దాని రకమైన తేన్పులే ఎక్కువగా వస్తుంటాయి. అది ఏ రకమైన ఏ రుచి ఉన్నా మనకు పుల్లటి తిన్నామా కారంది తిన్నామా అదే రకమైన తేన్పు అనేది మనకు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే సరిగా ఉడకకపోవడం వల్ల ఏంటి అంటే జీర్ణరసాల ఉత్పత్తి అనేది ఎక్కువగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇది తక్కువగా జీర్ణరసాల ఉత్పత్తి అయ్యే వాళ్ళకు మనకు తిన్న వెంటనే దాన్ని అరిగించుకునే శక్తి కూడా చాలా వరకు తగ్గిపోయి కనిపిస్తుంది. ఎక్కువగా దీనికోసం ఏం చేస్తారంటే చాలామంది చేసే అలవాటు ఏంటి అంటే రుచిగా ఉంది కదా అని ఎక్కువగా తినేస్తుంటారు. చాలామందిలో భ్రమ ఏంటి అంటే మిక్స్డ్ వెజిటేబుల్ అంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, ఎక్కువగా హెల్దీ అనేసి దాన్ని తింటూ ఉంటారు. సో దాంట్లో ఏంటి అంటే ఏదైతే ఉడకదో, ఏదైతే సరిగా, ఎందుకు అంటే మిక్స్డ్ వెజిటేబుల్ అన్నీ ఒకేసారి వేస్తారు కాబట్టి కొన్ని సమానంగా ఉడుకుతాయి, కొన్ని ఉడకవు. వాటి వల్ల కూడా అజీర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ అనేది దానివల్ల కూడా అజీర్తి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే మానసిక ఒత్తిడికి అజీర్తికి సంబంధం ఏంటి అంటే మానసిక ఒత్తిడి ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా మనకు ముఖ్యంగా చేసేది ఏంటి అంటే ఆహారాన్ని తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించారు. మానసిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తికి నోరు అనేది రుచించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫుడ్ని హెవీగా తీసుకోవడము అంటే మళ్ళీ మళ్ళీ తినడం కానీ, సరైన సమయానికి తీసుకోకపోవడం కానీ, ఒకవేళ తీసుకున్నా కూడా సరిగా నిద్రపోకపోవడము, సరిగా వ్యాయామం ఉండదు. ఇలాంటి కొన్ని సమస్యల వల్ల ఏమవుతుంది అంటే లోపల మనకు ఏదైనా తీసుకున్న ఆహారము మనకు ముఖ్యంగా జీర్ణం కావాలి అంటే కొన్ని నియమాలు పాటించాల్సిందే. వ్యాయామం చేయాల్సిందే, కొద్దిగా నిద్రపోవాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే సులువుగా జీర్ణమయ్యే ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.
సో ఈ మానసిక ఒత్తిడి ఉన్న వ్యక్తులు ఏంటంటే ఏవి పట్టించుకోరు, వాళ్ళు తీసుకునే సమయం కానీ తీసుకునే ఫుడ్ కానీ సెలెక్టెడ్గా ఉండదు, వాళ్ళు తీసుకోవడం వల్ల దానివల్ల కొంచెం అజీర్తి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, కొంతమందిలో మద్యపాన అలవాటు కూడా ఉంటుంది, ఇంకొంతమంది అయితే అతిగా మద్యపానం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ సమస్య ఉంటుందా? మద్యపానం చేసే వాళ్ళు చేసే మొదటి తప్పు ఏంటి అంటే మద్యపానం ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి తర్వాత వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడరు. రెండవ విషయం, మద్యపానం చేసే వాళ్ళల్లో చాలా ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే స్పైసీగా ఉండే ఫుడ్ ఎక్కువగా తింటారు మద్యపానం తర్వాత. ఈ రెండు రకాల కారణాలు కూడా మనకు జీర్ణరసాన్ని ఎక్కువగా అంటే ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేసేయడానికి అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే కడుపులో మంట మొదలైపోవడము, అది డైజెషన్ అవ్వకుండా ఈ జీర్ణరసాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల వాంతులు అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల నెక్స్ట్ డే ఈరోజు ఏదైతే వాళ్ళు తీసుకున్న మద్యపానం కానీ ఆహార పదార్థాలు కానీ ఇవి జరగకుండా జీర్ణం కాకుండా వాంతులు అయిపోయి నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి అజీర్తి చేయడం అనేది మొదలవుతూ ఉంటుంది. ఓకే, అండ్ కొంతమంది ఎక్కువగా తింటారు, ఎక్కువగా తినడంలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఎక్కువ సార్లు తినేవాళ్ళు లేదా 3 పూటలు తిన్నా కూడా ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది? అజీర్తికి దీనికి ఎట్లా ఉంటుంది రిలేషన్? మీరు చెప్పిన రెండు కారణాలు కూడా కరెక్టే. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ సార్లు తినేవాళ్ళు తేడా ఉంటుంది. ఎక్కువ తినేవాళ్ళు అంటే లైట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండి మనకు లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువగా ఉండి తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మోతాదులో తీసుకున్న డైజెషన్ తొందరగా అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకు లిక్విడ్ పోర్షన్ తక్కువగా ఉండి బాగా రాగా ఉన్న మెటీరియల్ ఎక్కువ తినే వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. రెండోది, ఎక్కువసార్లు తినే వాళ్ళలో ముఖ్యంగా ఈ అజీర్తి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ సార్లు అంటే అవసరం లేకున్నా కూడా తింటూ ఉంటారు. రుచి కోసమో లేదో అలవాటు కొద్దిగానో ఏదన్నా చాలామందికి అలవాటు ఉంటుంది, చూడంగానే ఏదో ఒక వస్తువు తినాలనిపించగానే తినేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఏంటి అంటే మనకు జీర్ణ వ్యవస్థ ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు ఒక రకంగా పనిచేస్తుంది, మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఒక రకంగా పనిచేస్తుంది, సాయంత్రం నుంచి మళ్ళీ అర్ధరాత్రి వరకు ఒక రకంగా పనిచేస్తుంది. సో మనకు అవసరం లేకుండా కూడా మనం మళ్ళీ ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అది అజీర్తి చేయడానికి చాలా ముఖ్యమైన కారణము. అది అజీర్తికి ఫస్ట్ దోహదం చేసేది అదే. మీరు ఎక్కువ అంటే మళ్ళీ తినాలనిపించడం కూడా అది ఒక రకమైన అనారోగ్య సమస్య. ఓకే, ఆయుర్వేదంలో మరి దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? ఆయుర్వేదాలో చాలా రకాలుగా చికిత్సా విధానాలు ఉన్నాయి. ఆయుర్వేదాల్లో మొదటిగా ఏంటి అంటే చాలామంది పాటించేది చిట్కా వైద్యాలు, ఎక్కువగా గృహ చిట్కాలు పాటిస్తూ ఉంటారు. కానీ చాలామందికి ఈ అజీర్తిలో ముఖ్యంగా చేసే చిన్న తప్పులు ఏంటి అంటే ఎక్కువగా తిన్నప్పుడు సోడా తాగితేనో కార్బోనేటెడ్ వాటర్ ఏదైనా తాగితే అజీర్తి తగ్గుతుంది అనేది ఒక భావన ఉంటుంది. అది చాలా తప్పు. రెండోది ఏంటి అంటే ఆయుర్వేదలో మనకు వైద్యంలో ఉపయోగపడేవి ఏంటి అంటే మనము వండుకునే ఆహార పదార్థాలలో కొన్ని రకాల వస్తువులు వాడుకుంటే అజీర్తి తగ్గే సమస్య ఎక్కువగా ఉంటుంది. అజీర్తి సమస్య తగ్గాలంటే ఆ పదార్థాలు ఎక్కువగా వాడుకోవాలి. మనకు ఆయుర్వేద పరంగా మిరియాలు కానీ, జీలకర్ర కానీ, శొంఠి కానీ, అల్లం కానీ, సైంధవ లవణం కానీ ఇవన్నీ ఏంటి అంటే జీర్ణ వ్యవస్థను జీర్ణం పెంచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిలలోనే మనకు అంటే ఎక్కువగా అజీర్తి మొదటి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఈ ఒక 2-3 రోజుల నుంచి అజీర్తితో బాధపడుతున్న వ్యక్తి అయితే మిరియాలు కానీ, శొంఠి కానీ 2 గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే కొద్దిగా ఉపశమనం ఉంటుంది. లేదు కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉంది తనకి అజీర్తి, కొంచెం ఒక వారం రోజుల నుంచి బాధపడుతున్నాడు అనే వ్యక్తి అయితే మాత్రం శొంఠి, మిరియాలు, సాయంత్రంలో 3 కొద్దిగా ఆమ్లంలో కలుపుకొని మొదటి 2 ముద్దలు తింటే కొద్దిగా అజీర్తి సమస్య తగ్గుతూ ఉంటుంది. కానీ ఈ 2 అనేవి ఏంటి అంటే మనకు అక్యూట్ కండిషన్ అంటే 1 or 2 డేస్లో మనకి ఇండైజెషన్ సమస్య కనిపిస్తుంది, అప్పుడప్పుడు కనిపిస్తుంది అనే వాళ్ళలో మాత్రమే ఇది. కానీ దీన్ని ఎక్కువ రోజుల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటికి సంబంధించి కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా వాడాల్సిందే. చాలామందికి యాంటాసిడ్స్ వాడడం అనేది చాలా అలవాటు ఉంటుంది. యాంటాసిడ్స్ వాడడం అనేది చాలా తప్పు. మీరు జీర్ణ వ్యవస్థను పెంచుకునే ప్రక్రియ చేసుకోవాలి. జీర్ణ వ్యవస్థ
జీర్ణం పెరిగితేనే మీకు ఈ అజీర్తి సమస్య తగ్గుతూ ఉంటుంది. దానికి సంబంధించిన మందులు వేరే విధంగా ఉంటాయి. ఎవరైనా మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు మీరున్న కండిషన్ చూసి ఏ రకమైన మెడికేషన్ ఇస్తే మీకు తొందరగా తగ్గుతుంది అనేది చూసి దాని ప్రకారమే మందులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఉండదు. అజీర్తి చేసినప్పుడు కొంతమందికి వాంతులు కానీ, తలనొప్పి కానీ, ఒక రకమైన ఛాతి బరువుగా ఉండడం కానీ ఒక లక్షణంలాగా ఉంటుంది. కొంతమందికి అజీర్తి చేసిన వెంటనే వాంతులు అవ్వడం అనేది ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి అజీర్తి చేసినప్పుడు ఎక్కువసేపు ఉండిపోయి తర్వాత విరేచనలు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రకానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. అన్నీ మనం ఒకే విధంగా ఒకే లైన్లోకి తీసుకొని అన్నిటికీ ఒకే రకమైన చిట్కా వైద్యం పనిచేస్తుంది అనేది తప్పు. దానికి సంబంధించి ఏంటి అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీరు ఉన్న పరిస్థితి ఏంటి, ఏ కారణం వల్ల అజీర్తి చేస్తుంది, మీరు ఇందాక అడిగారు మానసిక ఒత్తిడి అయి ఉండొచ్చా, నిద్ర తక్కువ ఉండడం ఉండొచ్చా, లేకుంటే ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారా, ఒకవేళ మీ ఆహారపు అలవాట్లలో ఉడకని ఆహారాలు ఏమైనా ఉన్నాయా. చాలామంది ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో చూసి రా వెజిటేబుల్స్ అయితే తినడం కూడా అలవాటు చేసుకుంటున్నారు. వాటి వల్ల కూడా అజీర్తి చేసే లక్షణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమంది తెలియదు, రెగ్యులర్గా ఇవి కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటారు, వాళ్ళకి హ్యాబిట్ ఉంటుంది, కూల్ డ్రింక్స్ కనపడగానే తాగుతూ ఉంటారు. వాటి వల్ల కూడా మనకు అజీర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మేము హిస్టరీ తీసుకున్న తర్వాతే ఏ రకమైన సమస్య ఉంది, ఎలా మందులు ఇవ్వాలనేది ఆలోచించి మాత్రమే మేము వైద్యం చేయడం జరుగుతుంది. అందుకే మొదటి 2 స్థాయిలు మీరు చెప్పినట్టు ఏదైనా జీలకర్ర కానీ మీరు వాడుకునే వాము కానీ శొంఠి కానీ వాడుకోవచ్చు. కానీ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్ని సలహా తీసుకోవడం, డాక్టర్ ద్వారా వైద్యం చేయించుకోవడమే చాలా ఉత్తమమైన మార్గం. అజీర్తి అనేది అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే సమస్యే, వాళ్ళు తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, మీరు చెప్పిన రీజన్స్ వల్ల కావచ్చు. సో ప్రతిసారి వాళ్ళు వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే ఇంటి అలా ఏం లేదండి. మీరు కాకపోతే ఏంటి అంటే మీరు ఫస్ట్ ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో, ఉన్న స్థాయి ఏదైతే ఉందో దానికి మందులు వాడి ఆహార విధానాలలో మార్పులు చేసుకొని ఏ డైట్ ఎంత తీసుకోవాలి అనేది ఒకసారి డాక్టర్ని అడిగితే వాళ్ళు చెప్తారు. మనకు లిక్విడ్ పోర్షన్ ఎంత ఉండాలి, మార్నింగ్ తీసుకునే డైట్లో కానీ, ఆఫ్టర్నూన్ తీసుకునేది కానీ, నైట్ తీసుకునే దాంట్లో కానీ వాటర్ పోర్షన్ అనేది ఎంత ఉండాలి. కొంతమందికి చాలాగా నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది, కొంతమంది తినేటప్పుడు మధ్య మధ్యలో ఎక్కువగా నీళ్ళు తాగుతూ ఉంటారు. ఇలాంటి ఏమైనా అలవాట్లు ఉంటే వాటిని డాక్టర్తో కొంచెం మాట్లాడినప్పుడు వాళ్ళు వివరిస్తారు. మీరు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి మానుకుంటే వాటి వల్ల మీకు మళ్ళీ మళ్ళీ అజీర్తి చేసే అవకాశం అనేది రాదు. ఓకే, మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చెప్తారా? అంటే ఈ మధ్యకాలంలో ప్రతిదానికి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది అవసరం అని చెప్తున్నారు. సో మీరేమైనా చెప్తారా అలాంటివి? లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే మార్నింగ్ తీసుకునే డైట్లో ఏదైతే ఉందో పులిసినవి, అంటే మనకు చాలామందికి టిఫిన్స్లో ఏమవుతుంది అంటే ఎక్కువగా పులిసినవి దోశ కానీ ఇడ్లీ కానీ అలాంటివి తింటూ ఉంటారు. అది చాలా తప్పు. అది ఫ్రెష్గా చేసుకుంది అప్పటికప్పుడు ఉంది తినడం అనేది చాలా ముఖ్యం. రెండోది ఏంటి అంటే మీరు ఎప్పుడు ఆహారం తీసుకున్నా కూడా అది చాలా వేడిగా ఉండాలి. వేడిగా అంటే చాలా వేడిగా కాదు, వేడిగా ఉండింది ఫ్రెష్గా ఉండే ఆహారం తీసుకునే అవకాశం ఎక్కువగా చూసుకోండి. మూడో విషయం ఏంటి అంటే తినేటప్పుడు ఎక్కువగా నీళ్ళు తాగకూడదు. ఎంత మోతాదులో అవసరం ఉంది కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది తీసుకోవాలి. అది కూడా గోరువెచ్చని నీళ్ళు అయితే కొద్దిగా మంచి తొందరగా అరగడానికి సహకరిస్తాయి అన్నమాట గోరువెచ్చని నీళ్ళు. నాలుగోది ఏంటి అంటే బాగా వేడి చేసినవి మళ్ళీ మళ్ళీ వేడి చేసిన వస్తువులు కానీ అలాంటివి ఎక్కువ తీసుకోకుండా ఉంటే మంచిది. ఈస్ట్ కంటెంట్ కానీ పులిసినవి పచ్చళ్ళు, చాలా నిల్వ పచ్చళ్ళు ఎక్కువ మందికి వాడే అవకాశం ఉంటుంది. నిల్వ పచ్చళ్ళు అలాంటివి తగ్గించుకుంటే చాలా మంచిది. ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యమైనది, ఎవరైతే ఎక్కువగా అజీర్తికి సంబంధించి బాధపడుతున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే నిద్ర, ఉదయం వ్యాయామం అనేది 2 ఖచ్చితంగా చేసుకోవాల్సింది. రాత్రి నిద్ర బాగా ఉండాలి, ఉదయం వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ 2 లక్షణాలు ఈ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సింది. ఓకే, అండ్ ఆయుర్వేద పరంగా చూస్తే ఎవరైనా ఒక అజీర్తి సమస్యతో వచ్చిన వ్యక్తికి ఎట్లాంటి ఎగ్జామినేషన్ చేస్తారు? ఫస్ట్ వాళ్ళ హిస్టరీ తీసుకోవడంలో ఎటువంటి భాగాలు ఉంటాయి? హిస్టరీ తీసుకోవడంలో ముఖ్యంగా మేము చేసేది ఏంటి అంటే వాళ్ళు ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే మధ్యలో వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో వీళ్ళు ఎదుర్కొంటే ఎలా ఉంటుంది, నిద్ర ఎలా ఉంటుంది, ఇవన్నీ చూస్తాము. తర్వాత
అబ్డామిన్ ఎగ్జామినేషన్ చేస్తాము. ఎక్కడైతే వాళ్ళు నొప్పి అంటున్నారు, ఏ భాగంలో అయితే ఎక్కువగా మంట అనిపిస్తుంది అంటున్నారు, అజీర్తి చేసినప్పుడు తేన్పులు ఏ విధంగా వస్తున్నాయి, తేన్పులు వచ్చినప్పుడు అవి ఎలా వస్తున్నాయి, పుల్లగా వస్తున్నాయా, కొంతమందికి తేన్పులు మొత్తంగా రాకుండా ఛాతీలో ఆగిపోతూ ఉంటుంది, ఛాతీలో చాలా బరువుగా ఉందని చెప్తుంటారు. ఇలాంటి లక్షణాలన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకు సంబంధించి ఆహారపు అలవాట్లు మార్చడానికి ఏదైతే సాధ్యం ఉంటుందో అది చెప్తాము. ఏ రకమైన మందులు వాడితే వాళ్ళు ప్రస్తుతం బాధపడుతున్న సమస్య తగ్గడానికి ఉంటుందో దానికి సంబంధించిన మందులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అసలు అజీర్తి సమస్య రాకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉండాలంటారు? అది చెప్పాను కదమ్మా, వేడిగా ఉండే ఆహార పదార్థాలు అంటే అప్పటికప్పుడు వండుకున్నవి వేడిగా ఉండే ఆహార పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. నిల్వ ఉన్న పచ్చళ్ళు మానుకోవాల్సిందే. కొద్దిగా ఆహారంలో చారు అలాంటివి తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ రసం ఇలాంటివి ఏంటి అంటే జీర్ణ రసాలు ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. కొద్ది మోతాదులో నీటి శాతం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా బాగా ఉడికించి బాగా వండిన తర్వాతే తీసుకోవాలి. మసాలాలు అనేవి చాలా వరకు తగ్గించుకోవాల్సి ఉంటుంది. మనకు ఎక్కువగా వంటలో వాడే దినుసులలో మాత్రం జీలకర్ర కానీ, మిరియాలు కానీ, సైంధవ లవణం కానీ, శొంఠి కానీ ఎక్కువగా వాడే ప్రయత్నం చేస్తే వాటి వల్ల కొద్దిగా అజీర్తి సమస్య తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దినచర్యలో భాగంగా ఒక మనిషి ఒక రోజులో ఎటువంటి ఆహారపు అలవాట్లు చేసుకోవటం వల్ల ఈ అజీర్తి సమస్య అనేది పూర్తిగా అరికట్టడం లేదా అసలు రాకుండా ఉండటం జరుగుతుంది? చాలామందికి ఏంటంటే పెరుగు తింటే తొందరగా జీర్ణం అవుతుంది అనేది ఒక అలవాటుగా అవగాహన ఉంటుంది. కానీ ఫ్రెష్ పెరుగు కంటే మనము మజ్జిగ చిలికిన తర్వాత అది కొంచెం పుల్లబడిన తర్వాత ఆ పుల్లటి మజ్జిగని తీసుకుంటే జీర్ణశక్తి అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటి అంటే మీకు ఇందాక చెప్పాను, రసాలు అంటే రసం ఏదైనా తీసుకుంటే ఆహారంతో పాటు బాగుంటుంది అంటారు. ఆయుర్వేద ప్రకారం అయితే ఏంటి అంటే మనకు పప్పు ఉడకబెట్టిన తర్వాత పైన ఒక తేటలాగా వస్తుంది. నీటి శాతం ఎక్కువ పోసి పప్పు ఉడకబెడితే తేటలాగా వస్తుంది. ఇది యూషం అంటాం ఆయుర్వేదంలో. ఇది ఎక్కువగా తీసుకుంటే ఏంటి అంటే జీర్ణరసాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి చాలా సహకరిస్తూ ఉంటుంది. మూడోది ఏంటి అంటే మనకు ఈ పండ్లల్లో మంచి పండు అంటే ఆ జీర్ణశక్తికి ఉపయోగపడేది ఏంటి అంటే దానిమ్మ పండు. దానిమ్మ పండుని రసం చేసుకొని దాంట్లో కొద్దిగా పటిక బెల్లం కానీ మిశ్రీ అంటారు చాలా ప్రదేశాలలో, ఇది కలుపుకొని ఒక గ్లాస్ 90 mlని ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే దీన్ని ఏంటి అంటే అరుగుదల శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అజీర్తి సమస్యను చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. కొద్దిగా ఎక్కువగా అజీర్తి ఎక్కువసార్లు అనిపిస్తున్న పేషెంట్లు అంటే వాళ్ళకి ఆకలి కంటే అజీర్తి సమస్యనే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి చేయాల్సింది ఏంటి అంటే అన్నం తినే ముందు కొద్దిగా ఒక స్పూన్ నెయ్యిలో కొద్దిగా మన ధనియాలు కానీ మిరియాలు కానీ 2 వేయించుకొని పచ్చిమిర్చి లేకుండా ఓన్లీ వెండుమిర్చి కారంతో చేసుకొని దాని 2 ముద్దలు ముందు తిన్నా, లేకపోతే నెయ్యి శొంఠి 2 కలుపుకొని మొదటి 2 ముద్దలు మాత్రం వాటితో తిన్నా కూడా ఈ అజీర్తి సమస్య అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అండ్ యోగా, మెడిటేషన్ అజీర్తి సమస్యని ఏమైనా తగ్గిస్తాయి అంటారా? అవి ఎలా ఉపయోగపడతాయి? యోగా, మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ మిగతావి ఏవైనా కూడా మనకేంటి అంటే ఇలాంటి కండిషన్లో మానసిక ఒత్తిడిని తగ్గించేవి ఇవన్నీ ముఖ్యమైనవి అన్నమాట. మీకు మెడిటేషన్ చేసిన, యోగా చేసిన, వ్యాయామం అంటే చాలామందికి వాకింగ్ వెళ్ళే అలవాటు ఉంటుంది. వాకింగ్ కూడా ఇవన్నీ ఏంటి అంటే మానసిక ఉల్లాసం కోసం చేసేవి ఇవన్నీ. వీటి వల్ల కూడా జీర్ణ వ్యవస్థ అనేది కొద్దిగా మెరుగుపడుతూ ఉంటుంది. మీరు తీసుకునే ఫుడ్లో కూడా సెలెక్షన్ అనేది బాగా ఉంటుంది. వ్యాయామం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆకలేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. సో ఎక్కువగా వ్యాయామం మీద, మెడిటేషన్ మీద, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం కూడా చాలా మంచి అలవాటు, మంచి లక్షణం కూడా. అంటే ఎవరైనా కూడా ఏదైనా సమస్య వస్తే టాబ్లెట్ల మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఏదైనా మెడిసిన్ కూడా సజెస్ట్ చేస్తారు ఇలా? ముఖ్యంగా దీంట్లో ఏంటి అంటే అత్యుత్తమంగా చాలా మంచిగా పనిచేసేవి, చాలా సింపుల్గా మంచి కంపెనీలలో ఎక్కువగా బ్రాండెడ్లో దొరుకుతూ ఉంటాయి. మార్కెట్లో ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటుంది. మెడిసిన్ భాస్కర్ లవణ చూర్ణం అనేది దొరుకుతుంది. ఇది చాలా బ్రాండెడ్ కంపెనీస్లోనే చేస్తారు. చాలా సాధారణమైన మందు అది. దాన్ని కొద్దిగా తీసుకొని మజ్జిగలో కలుపుకొని 1 స్పూన్
అంటే 2.5 గ్రామ్, దీన్ని టీ స్పూన్ అంటాము, ఒక 90 ml మజ్జిగలో కలుపుకొని అన్నం తినడానికి ఒక 20 నిమిషాల ముందు తాగేసి దాని తర్వాత భోజనం చేస్తే అజీర్తి సమస్య అనేది తగ్గుతుంది. రెండోది ఏంటంటే దాడి మస్తిక చూర్ణం అనేది దొరుకుతుంది. దీన్ని కూడా గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని అన్నం తినడానికి ముందు ఉదయం రాత్రి 2 సార్లు తీసుకుంటే అజీర్తి సమస్య అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఓకే ఉపేందర్ గారు, అజీర్తి అనేది చాలా కామన్ అయినప్పటికీ చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. సో మీ ద్వారా, ఈ ప్రోగ్రాం ద్వారా చాలామందికి అజీర్తి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయి, ఏం చేస్తే మంచిది అనే వివరాలన్నీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.